హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో వీడియో ఎవరైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే చూస్తారో దీన్ని వేరే ఉద్దేశం అనుకోకండి. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడి సినిమా తీస్తారు. సో మంచి ఉద్దేశమే, కానీ వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మనం ఎంకరేజ్ చేయాలి, కానీ డిసప్పాయింట్ చేయకూడదు. కానీ మనం ఏదో నాలాంటి వారు అదేవిధంగా కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటలు నమ్మి మీరు సినిమా చూడకుండా ఉండకండి. అంటే ఒకరి టేస్టు ఏరేలా ఉంటుందన్నమాట, ఓకేనా? సో అందుకనే మీరు ఇలాంటి రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళాలా వద్దా అనేసి అనుకోకుండా కొంచెం మీరు చూడండి ఒకసారి. వాళ్ళు 3 సంవత్సరాల పడ్డ కష్టం అయితే మీకు తెలుస్తుంది అన్నమాట. నేను ఈరోజు సినిమాకి వెళ్ళాను, నా ఒపీనియన్ చెప్తాను అన్నమాట. సో ఎవరి ఒపీనియన్ అయితే నాకు ఏం లేదు. అంటే కొంతమందికి అండి కొన్ని ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకుంటారండి. అంటే సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి అనుకుంటారండి. ఇంకా కొంతమంది ఏమో సినిమాలో ఫైట్లు ఉంటే బాగుంటుంది, పాటలు ఉంటే బాగుంటుంది, మిగతా ఏం లేదు అనేసి అనుకుంటారు. అటువంటి వాళ్ళకి సినిమా నచ్చుద్ది. కానీ బాగా భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్ వేసుకొని వెళ్ళే వాళ్ళకి ఈ సినిమా డిసప్పాయింట్ కలుగుద్ది. ఈ మిగతా వాళ్ళకి అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్సు, మ్యూజిక్, డ్యాన్సు, అదేవిధంగా అసలు ఎలా జరిగింది కథ అనేసి, ఒకవేళ ఏదైతే విలన్స్ ఉందో ఆ విలన్స్ ఎలా, వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఏంటి అనేసి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. సో నేను బాగాలేనని చెప్పట్లేను, బాగుందని చెప్పట్లేనండి. నా మటుకు అయితే కొంచెం యావరేజ్ అనిపించింది. అంటే నాకు యావరేజ్ అని ఎక్కడ అనిపించిందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ మనకు కనిపించే సీన్ ఉంటుందండి, ఆ సినిమా హై లెవెల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ అక్కడ వచ్చేసి అది కళ అని తేలిపోయింది. ఇంకొకటి, భార్య మాట వింటే ఎలా ఉంటుందో అనేసి చెప్పడం జరిగింది ఆ డైలాగు. అక్కడ నేను ఇక భార్య మాటల్లో అంటే ఒక సీఎం దగ్గర ఫోటో దిగి రావాలి, అది వాళ్ళు ఇవ్వకపోతే తను హట్ అయ్యి ఎలాంటి రాజకీయంలో టర్నింగ్ పాయింట్ తీసుకొని తర్వాత ఈయన ఎలా కింగ్ మేకర్గా ఎదుగుతాడు అనేసి అనుకున్నాను. అక్కడ డిసప్పాయింట్ అయిపోయిందండి. ఇంకొకటి, ఏదైతే మన ఛాలెంజ్ ఇసిరే కాడనండి, అసలు విలన్కి స్టార్టింగ్లో అంత స్కోప్ లేదు, మధ్యలో వచ్చేసి మళ్ళీ విలన్ మీద పడ్డారండి. విలన్కి హీరోకి మధ్యన మళ్ళీ పోటీ అనేది పెట్టడం జరిగింది. అంటే హీరో విలన్కి సారీ చెప్పాలి అనే ఒక ఉద్దేశంలో, కాన్సెప్ట్లో తీసుకొచ్చి మళ్ళీ హీరో అక్కడికి వచ్చేసి సారీ చెప్పడం నాకు నచ్చలేదండి. అది తర్వాత హీరోకి తర్వాత విలన్కి మధ్యన ఒక హీరో మంచి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వడం, తనని ఏదో వంటలు పోసి ఆ తర్వాత ఇలా చేయడం, అది ఇంటర్వెల్ సీన్ అన్నమాట. అది చాలామంది చెప్తూ ఉంటారు ఇంటర్వెల్ చాలా అద్భుతంగా ఉందనేసి అనుకున్నారు. అది కాదండి ఇంటర్వెల్, నేను ఊహించింది. సో అది డిసప్పాయింటే. ఆ తర్వాత మనకు ఇక ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నాకు కొంచెం బాగా అనిపించింది ఏంటంటేనండి, నేను ఏదైతే ఈరోజు ఏదైతే కొన్ని ఉన్నాయో అది బార్డర్ దాటియకపోతే నేను మళ్ళీ గొడ్డలు పట్టుకొని మళ్ళీ అరుణాకు అంటే మళ్ళీ కూలికి వెళ్ళిపోతాను అని చెప్పి ఒక డైలాగ్ అనేసి వేయడం జరిగింది. అది బాగా అనిపించింది. అది మళ్ళీ ఎలా, అసలు నేను కూడా అది ఎలా అనేసి అనుకున్నాను. కానీ విలన్కి వచ్చేసి మనకు అన్నిది కూడా విలన్స్ని దాటేసి వచ్చేసాడు, ఇక అయిపోయిందిలే అనుకున్నాను. లాస్ట్ సమయంలో విలన్ వచ్చేసి వాళ్ళని పట్టుకోవడం, ఆ తర్వాత నిజంగా వాళ్ళు వచ్చి అది చూసి అది కాదని తెలిపోవడం, ఆ తర్వాత హీరో గెలవడం, అది బాగా అనిపించింది. కానీ మళ్ళీ హీరో అదేవిధంగా విలన్ ఇద్దరు అది కమిటెడ్ అంటే పట్టుకున్నది అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసేటప్పుడు వాళ్ళిద్దరి కామెడీ అనేసి నాకు కొంచెం నచ్చలేదండి. అంత సీరియస్ మ్యాటర్లో కామెడీ అనేసి ఎలా చేసిందో, అంటే హీరోయిజం అదేవిధంగా విలనిజాన్ని అంత స్కోప్ లేదనేసి నాకైతే అనిపించిందండి. ఇక లాస్ట్లోకి వచ్చేసి ఇక అల్లు అర్జున్ విశ్వరూపం చూపిస్తాడండి, అది చాలా అందరికీ నచ్చుద్ది అన్నమాట. సో అక్కడికి వచ్చేసి మీరైతే స్టన్ అయిపోతారన్నమాట. సో ఇంకొక పార్ట్ తీయాలి అనేసి ఆలోచనలో ఉంది. ఇంకొక పార్ట్ అయితే స్టోరీ అనేది లేదండి, వర్కౌట్ కాదు నాకు తెలిసి, ఓకేనా? ఇక శ్రీలీల డ్యాన్స్ వచ్చేసి, శ్రీలీల డ్యాన్స్ చేస్తుంటే ఓవర్ యాక్షన్ కనిపించిందండి. మీరు చూస్తే మీకే తెలిసిపోద్ది. సో ఓవర్గా చూసుకుంటేనండి ఎంతో ఆశపడి సినిమా ఆ రేంజ్లో ఉంటుంది. ఈ ట్రైలరు అదేవిధంగా పాఠాలు ఇవన్నీ చూసి మీరు మామూలుగా చూసి సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్న వాళ్ళు మాత్రం ఆశతో వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఏది లేదు, సినిమాను ఒకసారి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం బాగుంటుందండి, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇదేనండి, అంతేగాని అంత మించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం దండగే.
అంటే స్టోరీ ఎక్కడికడికో తిప్పి మళ్ళీ మొదటికి వచ్చేసాడనమాట సుకుమార్ గారు. మళ్ళీ మొదటికి వచ్చేసాడు. స్టోరీని ఇలా రాసుకొని మళ్ళీ మొదటికాడికి వచ్చేసాడనమాట. సో అది మాత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమా నాలెడ్జ్ మీద ఉన్న వాళ్ళు, కొంచెం హై ఎక్స్పెక్ట్ అని పెంచుకునే వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. ఇక మామూలుగా పర్లేదండి, ఒకసారి సినిమా చూడాలి, పుష్ప అంటే అనుకునే వాళ్ళకి మాత్రం పర్లేదు, చూడొచ్చు. సో ఒకసారి మాత్రం చూడొచ్చండి. సో ఎందుకంటే వాళ్ళు కష్టపడి తీశారు కాబట్టి. సో నా రివ్యూ అదేవిధంగా ప్రతి ఒక్కరు రివ్యూ చూసి మీరు మానేయకండి. సో ఎందుకంటే నా టేస్ట్కు తగ్గట్టు సినిమా అయితే కొంచెం నాకు అంత బాగా అనిపించలేదు. సో మీ టేస్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలియదు కాబట్టి సో మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. ఒకసారి చూడండి, చూస్తే మీకే తెలిసిపోద్ది అనమాట. అంటే మీ టేస్ట్కు తగ్గట్టు సినిమా ఉందా లేదా అనేసి. నా టేస్ట్కు తగ్గట్టు సినిమా అయితే లేదండి. సో నేను ఒక్కనే కాదని చెప్తే సినిమా మొత్తం చూసిన వాళ్ళందరూ చూడకుండా అయితే ఉండరు కాబట్టి సో మీరు వెళ్ళి చూడండి. చూస్తే మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ ఉంటాయనేసి నేనైతే అనుకుంటున్నాను. నా టేస్ట్కి తగ్గట్టు అయితే మాత్రం సినిమా అయితే లేదండి. నేను ఎక్కడికో ఊహించుకున్నాను, అక్కడైతే లేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.